ముల్లంగి ఆకులు, ముల్లంగి దోసకాయ చెక్కు తీసినట్టు తీసుకొని ముల్లంగి పైన తీసేసి ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసుకొని ఆకు ముల్లంగిని సన్నగా ఇలాగా తరిగి పెట్టుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు కొన్ని వేసుకొని అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. లివర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు, జుట్టు బాగా ఊడే వాళ్ళకి భలే హెల్ప్ చేసిద్ది. ఇది ఆహారంలో తీసుకోండి. తర్వాత ఆకు ముల్లంగి వేసేస్తున్నాను. తాలింపు ఎర్రగా అయిన తర్వాత ఈ రెండు వేసేసుకొని కొంచెము కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్. ఇది వేపుడైన తర్వాత కొద్దిగా ఉంటుంది, అందుకని కొంచెమే వేసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని చిన్న మంట మీదనే మూత పెట్టేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ జుట్టు బాగా ఊడుతున్న వాళ్ళకి ఆహారంలో ఇది చేర్చుకోండి. వారంలో 2 సార్లు తినండి. సాంబార్లో కానీ ఇలా వేపుడు కానీ చాలా మంచిది. ఇది మసాలా కారం. చూసి మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ముందే వేగింది, అందుకే నేను కారం వేశాను. స్టార్టింగ్లోనే కారం వేసుకుంటే అడుగంటిపోయి ముల్లంగి వేగదు, అందుకని ముల్లంగి వేగిన తర్వాత మాత్రమే మీరు కారం వేసుకోండి. చపాతీల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది పచ్చడి కూడా బాగుంటుంది, పప్పుచారులో కూడా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటే చాలా హెల్ప్ చేసిద్ది. లివర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి వరం అనే చెప్పాలి. నచ్చితే ఒక లైక్ చేయండి.